ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండలోని డివికే రోడ్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్, చెప్పండి. మీ పేరు సార్? సుల్తాన్ అహ్మద్. ఏం చేస్తుంటారు సార్? ఫ్రూట్ మర్చెంట్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా లేదండి. ఏ విధంగా అంటే ఏ పాలన మంచిగా లేదు, ఏ గ్యారెంటీలు బాగలేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగా ఉంది. ఎంప్లాయీస్ కానీ ఏది కానీ సిస్టమేటిక్గా ఆఫీసులు కూడా మంచిగా అయినాయి. అన్ని పథకాలు అయినాయి. ఆఫీసులు కూడా మంచిగా ఉంటుంది. ఏదైనా పోతే పబ్లిక్ మంచిగా అందుబాటులో ఉంటుంది ఆఫీసర్లు. దీన్ని వచ్చినాక ఏది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది కూడా ప్రజాపాలన కదా, వేస్ట్ చెప్పుకుంటానికి అందరు చెప్పుకుంటారు. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు కందల నరేందర్ అండి. ఏం చేస్తుంటారు సార్? బిజినెస్ సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? సీఎం రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటే ప్రజెంట్ అయితే ఇప్పుడు 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఉంది కదా, ప్రజెంట్ అయితే మామూలుగానే ఉన్నది. అమలుగానే హామీలు ఇవ్వడం వల్ల కొన్ని చేసిండు, కొన్ని చేయలేదు. కాబట్టి ప్రజెంట్ అయితే మామూలుగానే ఉన్నది. అంత పర్ఫెక్ట్ అనేది ఏం లేదు. ఇప్పుడు మార్కెట్లో బిజినెస్ లేదు, అసలు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ప్రజెంట్ కేసీఆర్ గవర్నమెంట్ ప్రతి గ్రామంలో ప్రతి పల్లెకు వాటర్ వచ్చినాయి. గవర్నమెంట్ ఉండడం వల్ల, కేసీఆర్ గవర్నమెంట్ ఉండడం వల్ల కొంచెం బాగానే ఉన్నది. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమలుగానే హామీలు పథకాలు ఇచ్చి అవి చేయకపోవడం. ప్రజెంట్ ఇంకోటి ఏంటంటే మన ఇది ఉన్నది కదా బఫర్ జోను, ఎఫ్టీఎల్ అన్నీ రావడం వల్ల, కొంచెం హైడ్రా అవన్నీ రావడం వల్ల రియల్ ఎస్టేట్ చాలా రంగంలో చాలా దిగుబాటు పడిపోయింది. పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లే చాలా ఇబ్బంది పాలవుతున్నారు. కాబట్టి మామూలుగానే ఉన్నది. ప్రజెంట్ అయితే 5 సంవత్సరాలు చూస్తే కానీ ఎట్లా ఉండాలని మనం చెప్పగలుగుతాం. 6 గ్యారెంటీలు అయితే ప్రసక్తే లేదు. 2500 మహిళలకు ఇస్తున్నాడు, అది అక్కడనే పడిపోయింది. కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు తులం బంగారం, ఇప్పుడు ఏది కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చిండు. ప్రజెంట్ అయితే ఆ షాదీ ముబారక్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. దాంతోపాటు ఈయన గవర్నమెంట్ నుండి ₹1,00,000 తులం బంగారం రైతు కళ్యాణ లక్ష్మితో పాటు ఒక తులం బంగారం ఇస్తాడు. ఇది కూడా పరిస్థితి లేకుండా వేయలేని పరిస్థితి అయిపోయింది. అంటే ఏంటంటే అమలు కానీ హామీలు చేతగాని హామీలు ఇవ్వడం వల్ల గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత వచ్చింది. మనం చేయలేము అనలేము. కాకపోతే ఒక 5 సంవత్సరాలు చూస్తే మనం చెప్పగలుగుతాం. ప్రజెంట్ అయితే కేసీఆర్ గవర్నమెంటే బాగున్నది. ఈ గవర్నమెంట్ అయితే అసలు ప్రజెంట్ అయితే ఇంకా చెప్పలేము, మామూలుగానే ఉన్నది ఇప్పుడు ప్రజెంట్ అయితే. మరి గతంలో కేసీఆర్ గారి పాలన గత 9 సంవత్సరాలు కనుక చూసుకుంటే ఏ విధంగా ఉందంటారు? కేసీఆర్ గవర్నమెంట్ ఒక 90% బెటర్ అండి. ఎందుకంటే మారుమూల పల్లెటూర్ల నుంచి మొదలు పెట్టుకుంటే, రైతుల నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని విధాల 90% సక్సెస్ అయ్యిండు. ఒక 10% కొన్ని హామీలు అనేది కొన్ని లేనిపోని పెట్టడం వల్ల కొంచెం మైనస్ అయ్యిండు. 90% అయితే కేసీఆర్ గవర్నమెంట్ చాలా బెటర్గా ఉంది. రేవంత్ రెడ్డి బెటర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే 70% అయితే మైనస్ ఉన్నది, 30% నాట్ బ్యాడ్. ఒక 5 సంవత్సరాలు వెయిట్ చూస్తే చెప్పగలుగుతాం మనం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్తే అయ్యా. మీ పేరు సార్? మా పేరు చింతా రామచంద్రయ్య, తొరగాలు మాది. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం చేస్తుంటాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? రైతులకు ఒకటి మందు అంతలేవు, ఇది రైతు బంధు వస్తలేదు సరిగ్గా, రైతు బంధు రాక రైతు బీమా సరిగ్గా కూడా వస్తలేదు. టయానికి అయితే అంతలేవు, ఉన్నాయి అనుకో ముందు వస్తున్నాయి కానీ టయానికి అంతలేవు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గతంలో కేసీఆర్ టయానికి రైతులకు మాత్రం టయానికి ఇచ్చేది సరే, తర్వాత ముచ్చట్లు ఏమో కానీ ఇప్పుడు టయానికి ఏ మందులైనా అందేది, మంచిగా రైతు బీమా రైతు బంధు అందేది, అన్నీ అందేది. వీళ్ళు వచ్చినాక ఏదో అది టయానికి అంతలేవు. సరే ఎంకో ముందో ఇస్తున్నాం కానీ టయానికి అంతలేవు. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మ. నమస్తే. మీ పేరమ్మా? లక్ష్మమ్మ. ఏం చేస్తారమ్మా? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉందంటారు, దానిపైన మీ అభిప్రాయం? ఉందయ్యా, రైతులకు వ్యవసాయం నాట్లేసేటప్పుడు రైతు బంధు ఇస్తేనే లేడా, రైతు బంధు ఇయ్యడా, ఏమి ఇయ్యడా, ఎకరాల పైసలు అంటే వేసినోనికి వేసి వేయనోనికి వేయనేడా దొర. బ్యాంకుల్లో మాపన్నా 2 లక్షలు మాపన్నాడు, 1,00,000 కూడా మాపేసేయడా. ఏం చేస్తాము సార్ చెప్పు? కనగల్లు చేయలే. గ్యాస్ ₹1000. ఆయన తక్కువ చేసింది ఏముంది మనకు? ఏం చేయలేదు ఆయన. ఆ కరెంట్ ఉచితం, బస్సు ఉచితం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? కేసీఆర్ ఉన్నాక మంచిగా జరిగింది అందరికి. తమాష ఎకరాల పైసలు వేసిండు, రుణమాపిచ్చిండు, అన్నీ చేసిండు. కేసీఆర్ అది ఏంది కరోనా వస్తే బియ్యం ఇచ్చిండు, పప్పు ఇచ్చిండు, నూనె ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. మంచిగా సౌకర్యం అయింది కొడుక. ఇప్పుడు ఏమంతా జరుగుతలేదు. థ్యాంక్స్ అమ్మా.